నమస్తే అందరికి. ఒకడు కామెంట్ పెట్టిండానా, బాబానో ఏమో సాయో బాబానో తొక్కల వాడు కూడా అయితే నాకేంది గాని, అరే శరం తప్పిన నా కొడుక, సిగ్గులేని నా కొడుక, అసలు బుద్ధి లేదురా నీ మెదడు మోకాళ్ళు ఉందిరా ఎదవా. నేనేం తప్పు చెప్పినరా నేను సమ్మక్క జాతర గురించి? నువ్వేమని పెట్టినవు? నీకు తెలుసా సమ్మక్క జాతరకు నువ్వు పోయినవా ఎప్పుడన్నా అని చెప్పినవు. అరే సమ్మక్క జాతర అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, వెలుగులోకి ఎప్పుడు వచ్చిందో నీకు తెలుసారా? ఏ సంవత్సరం వచ్చిందో? 1940లో సమ్మక్క జాతర వెలుగులోకి వచ్చింది. 1970లో నేను పుట్టినరా ఎదవా. నేను పుట్టినాక 3 రోజులకే అమ్మవారు నా ఇంట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. నా పేరు శారదా దేవి. శారద కాదు, అమ్మవారి పేరు శారదా దేవి నా పేరు. ఎందుకంటే నేను పుట్టినాక 3 రోజులకు వచ్చిందిరా ఎదవా అమ్మవారు నా ఇంట. నా పుట్టెంటికలన్నీ అమ్మవారి దగ్గరనే, ఏదైనా నాది అమ్మవారి దగ్గరనే నాకు జరిగేది. సిగ్గు నాదరా నీకు? 45 ఏళ్ల క్రితమే నా అయ్య మెటాడోర్లో తీసుకుపోయిండ్రా మమ్మల్ని అందరినీ. అప్పుడు ఈ దయ్యాల వాగు ఇవన్నీ, అప్పుడు ఈ బ్రిడ్జుల్లోవు ఏమీ లేవు. అవి కట్టెలు ఉంటాయి చూడ్రా, కట్టెలు పెట్టి మెటాడోరు దాని మించాలి వాగు మించాలి తీసుకుపోయాడు మా నాన్న. ఇవన్నీ నేను చూసొచ్చిండ్రా. అప్పుడు ఈ రోడ్లు ఎక్కడిరా ఎదవా ఇవన్నీ రోడ్లు. అప్పుడు అంతా ఎర్రమట్టి దుబ్బ, మొత్తము ఎర్ర దుబ్బనే ఉంటుండే మొత్తము. రాను రాను దినమింత డెవలప్ చేసుకుంటా రోడ్లు వేసుకుంటే కేసీఆర్ వచ్చినాక ఇంకా మంచిగా రోడ్లన్నీ వేసిండు ఆయన. ఏం తప్పు మాట్లాడినరా నేను ఎదవా? జనాన్ని కంట్రోల్ చేయాలంటే జంపన్న వాగు నుండి క్యూ లైన్ పెట్టేది ఉంటే జనం కొంచెం కంట్రోల్ అవుతారని చెప్పాను నేను. తప్పేం చెప్పిండ్రా నేను? ఎవరైనా జంపన్న వాగు నుండే కదరా స్నానం చేసి అమ్మవారి దగ్గర, ఖచ్చితంగా అది రూలు. జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం రూలు. అక్కడి నుండే క్యూ లైన్ పెడితే జనాలు అట్నుండే మళ్ళీ అట్లనే క్యూ లైన్లు వచ్చేస్తారు కదరా. గొర్రెల మందని తోలినట్టు మొత్తం జనాన్ని తోలి ఒక 1/2 కిలోమీటర్ నువ్వు క్యూ లైన్ పెట్టి, ఇక్కడో క్యూ లైన్ ఎక్కడో ఇంకేదో 12 క్యూ లైన్లు పెడితే జనం ఎటుపోతారా? మెయింటెనెన్స్ ఉన్నారా ఎదవా? నువ్వు చూసినావురా? నేను పోయి చూసిండ్రా అదంతా. నేను అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొచ్చేటప్పుడు అమ్మవారిని నేను ఆ తాడు పట్టుకొని మిలిటరీ వాళ్ళతో సహా నేను లాక్కుంటూ వచ్చిండ్రా. నేను అమ్మవారి తాడు పట్టుకొని. నీకు కావాలంటే ఎదవా చూడు, వీడియో ఉన్నదన్న లాంగ్ వీడియో నేను లైవ్లో పెట్టింది. ఏం మాట్లాడినవురా నువ్వు? జనము కంట్రోల్ చేయడము కష్టము, తాగుబోతోళ్ళు ఉంటారంటే, అరే సిగ్గులేనోడా, శరం తప్పినోడా, నీ మెదడు మోకాళ్ళుందిరా ఎదవా. తాగుబోతోళ్ళు ఉన్నప్పుడు మహిళలు కూడా ఉంటారు కదరా. ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలిరా నువ్వు చెప్పు? ఆడవాళ్ళకి ఎంత సేఫ్టీ ఇవ్వాలి? అంత జాతరలా ఎక్కడున్నారా పోలీసులు? మేం చూసినాం రా. ఎక్కడున్నారు? సమ్మక్క గద్దెల దగ్గరనే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నది అడగండి. మేము అడిగినాం ఒక పోలీస్ ఆయన జంపన్న బాబు దగ్గర. ఏమన్నా పోలీసులు ఎక్కడ ఇంత తొక్కిసలాట అవుతుందంటే ఏమో ఏందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కాలే అన్నారా ఆ పోలీస్ ఆయనే. నువ్వు నాకు చెప్తున్నావురా మేము ఏందంటే వద్దు మాట్లాడొద్దని ఇంకా మేము సైలెంట్ గా ఉంటున్నాం. ఇంకా మాట్లాడితే చాలా ఉన్నాయి. దుకాన్లు రెంట్ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరికి లక్షలు వసూలు చేసిర్రు. పాపం వాళ్ళు మొత్తం లాస్ అయ్యి షాపులు కట్టేసుకుంటారా. కరెంటు కూడా డైలీ ఇంత తీసుకున్నారట పైసలు. ఇదారా మనం చేసేది ప్రజలకి? ఏడున్నాయిరా నల్లాలు? ఎక్కడ పెట్టిర్రా బాత్రూంలు? ఏడున్నాయిరా నల్లాలు? నువ్వు వచ్చి చూసినావురా నల్లాలు ఎక్కడున్నాయిరా? ఒక 20 కిలోమీటర్ల పొలాలల్లా, 20 కిలోమీటర్ల దూరంలో ప్రతి ఒక్క పొలంలో మా అందరు స్టే చేసారు కుటుంబాలు. నీళ్ళ సప్లై ఇన్నాదిరా ఎదవా. రోడ్డు మీద ఒక 1/2 కిలోమీటర్ కు ఎప్పటికీ పర్మనెంట్ ఉంటాయి కదరా లైన్, పైప్ లైన్ ఇస్తే ఎప్పటికీ మళ్ళా 2 ఏళ్లకు జాతర అయితేనే ఉంటుంది. ఎప్పటికీ జనం పోతూనే ఉన్నారు. పైప్ లైన్ ఇవ్వాలి కదరా వాటర్ కి. జనాలు ఎంత ఆగమవుతారా? 20 కిలోమీటర్ల దూరంలో అందరు ఒక్కొక్కరు స్టే అయి ఉండి పొలాలలో అడవిలాలు ఉన్నారా. నీళ్ళు లేవు రా వాళ్ళకి. నీళ్ళ సప్లై చేయర్రా. ఎవరికి పెట్టిర్రా కోట్లు మీరు? ఇది అడగ చాతనైతే లేదురా మీకు? ఈ ఛానల్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పిఆర్టీ కోసము, వాళ్ళ రేటింగ్ కోసమే మాట్లాడుకుంటారు కానీ ఒక్కరన్న పాయింట్స్ రేట్ చేసి ప్రభుత్వాలను నిలదీస్తురా. ఏ ప్రభుత్వమైనా సరే నిలదీయాలి. మనం ప్రజలకు సమస్యలను మనం అడగాలి. ఇది కదరా మనం అడగాల్సింది. నేను అడిగితే నీకు రేషం వచ్చిన అతరా నీకు? ఆమె మాధురి అని ఒక సిస్టర్ పెట్టింది. అక్క నువ్వు చెప్పింది కరెక్ట్ అక్క, ప్రసాదం చేయడానికి సేవకు రమ్మంటే ఎంతో మంది వెళ్తాం అక్క మనమని. వెళ్ళమారా? అమ్మవారి సేవకు రండి, మీరు వచ్చి ప్రసాదం తయారు చేయండి అంటే వేల మంది భక్తులు కదులుతారా. ఏమన్నా బెల్లం కొనుక్కొచ్చేది ఉందారా? ఏమన్నా బియ్యం కొనుక్కొచ్చేది ఉందారా?
భక్తులే కదరా, గుట్టలు గుట్టలు రాసులు ఆడ ఉన్నాయి, బెల్లము బియ్యము అవన్నీ వండి మంచి పులిహోరను ఇంత ప్రసాదము. సరే నువ్వు అందరికి పెట్టుకుంటే కోట్ల మందికి ఓ రోజు ఒక 200 అండాలతోటి ఒక 200 గిన్నెలు, అంటే అండాలు తెలుసు కదా, ప్రసాదం చేసి అందరూ వచ్చి తీసుకోండి అంటే తినటోళ్ళు తింటారు కదరా అమ్మవారి ప్రసాదం. అదెంత పుణ్యకార్యం రా. నీకెందుకంత రేషం వచ్చిందిరా తిరుపతితోటి పోలిస్తే? తిరుపతి దేవస్థానం చూసి నేర్చుకో. వాళ్ళ దగ్గర రోజు కోట్ల మంది జనాభా వస్తారు, అక్కడ భక్తులు వస్తారు. వాళ్ళు ఇట్లనే చేస్తున్నారా? మనకి ఇన్కమ్ లేదారా సమ్మక్కకి? ఎన్ని ముడుపులు, ఎంతమంది పైసలు, ఉండీలు లెక్క పెడుతున్నారే ఆడ కూర్చొని. అవన్నీ పైసలు భక్తులు ఇచ్చినాయి కాదరా, డబ్బులే వారా మనకు ఉండడానికి. బొచ్చల్లో వారా, బోకల్లే వారా, స్టవ్వులే వారా, మనుషుల్లే రారా, సేవకులు రమ్మంటే మనుషులు రారా ఎదవా? సిగ్గున్నాదిరా నీకు? మీకు మాట్లాడే చేతగానప్పుడు నోరు మూసుకొని కూర్చోండి, అంతేగాని మాట్లాడేటోళ్ళని అంటే చెప్పు దిగుద్ది నా కొడక. ఒక్కొక్కరికి చెప్తున్నా, ఏం తప్పు మాట్లాడినాం రా మేము? నీళ్ళ వసతి లేదు అక్కడ, బాత్రూమ్స్ లేవు ఎక్కడ. మొత్తం మందలు తోలిరు, క్యూ లైన్లు, తొక్కి సలాట కొబ్బరికాయలతోటి కొడుతూ ఉంటే తలలు వగులుతున్నాయి అక్కడ. ఎక్కడుందిరా సెక్యూరిటీ? జనమట తాగుంటారట, తాగుంటే సిగ్గులేనోడా. మరి ఆడవాళ్ళు ఉంటారు కదరా, పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి కదరా, కంట్రోల్ చేయాలి కదరా ఎద్దవా. బుద్ధి ఉండాలేమన్నా కొంచెమన్నా. ఏం రా నీ తాటా చెప్పులకు భయపడతాననుకున్నావురా దొంగ నా కొడుక? నీ మెసేజ్కి ఏంది నువ్వు పెట్టినవా ఎవరికన్నా? అరే దొంగ, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అడుగురా, శారదమ్మ అంటే ఏందో చెప్తారు. ఇది తెలుసు కదరా రఘు, తెలుసు కదా, చాలా పాపులర్ సోషల్ మీడియాలో. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మకు క్యాన్సర్ వస్తే ఆయన హాస్పిటల్లో కీమోథెరపీ అయిపోయినాక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడానికి డబ్బులు లేకపోతే అవి నాకు సహాయం చేయండి అని పెడితే నేను ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేసి 36,000 లైవ్లో వసూలు చేసి ఇచ్చిండ్రా ఎదవా. నువ్వు ఎవరికి పెట్టినావు అని అడుగుతున్నావు కదరా నువ్వు నన్ను. ఒక అమ్మాయి దివ్య అనే అమ్మాయి, వాళ్ళ డాడీ చనిపోయాడు, అప్పులో వచ్చి ఇంటి ముందు కూర్చుర్రు, శవాన్ని గదులని ఇస్తలేరు. అప్పటిదప్పుడు పైసలు వసూలు చేసి ఇచ్చినాం రా మేము సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి మన ఇల్లందు దగ్గర భర్త కిరోసిన్ పోసుకొని చనిపోయాడు, భార్య 9 నెలల కడుపుతో ఉండి హాస్పిటల్లో ఉన్నది, అప్పుడే పుట్టిన బాబు తినడానికి లేదు, భర్త శవము. అప్పటిదప్పుడు పైసలు వసూలు చేసి పంపించడు. నీకేం తెలుసురా ఎదవ, చెప్పు తీసుకొని అంతా నాకు కొడక. సమ్మక్క జాతరలో మొన్న టీ తాగుతుంటే ఇద్దరు మంచి ఉన్నోళ్ళే వాళ్ళు వచ్చి నిలబడి, అరే మనము ఫోన్ పే పని చేస్తలేదు, ఫోను పని చేస్తలేదు, టీ తాగుదామంటే పైసలు తెచ్చుకోలేదని బాధపడుతుంది. నేను వినిపోయి వాళ్ళకి చేతిలో పైసలు పెట్టిన, తాగండి మీకు డబ్బులు లేకుండా నేను లేవని ఇస్తలేను, పరిస్థితి అట్లా ఉంది కాబట్టి చలి పెడుతుంది మబ్బులా కదా మీరు తాగండి అని చెప్తే వాళ్ళు 2 గాళ్ళు మొక్కిపోయినరు ఆ టీ తాగి వచ్చి. మాకు అమ్మవారు వచ్చి ఇచ్చిందని ఏమనుకొని పెట్టినవరా మెసేజ్? నువ్వు నీకేం తెలుసా అని పెట్టినవరా నువ్వు? చెప్పు తెగుతుంది నా కొడుక. మీలాంటి కుక్కలు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. ఇలాంటి కుక్కలు ఉన్నారనే నేను ఎవ్వరికి కూడా పైసలు వసూలు చేసి అనేది మానేస్తా. నా కొడుకు అన్నాడు, మమ్మీ నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఈ కుక్కలు నిన్ను బదనాం చేస్తే అంటే నేను ఆపేస్తాను. నేను తెలుసా, ఒక్క చిట్క నేను సోషల్ మీడియాలో నేను ఒక్క మాట ఇన్స్టాగ్రామ్ పోయి పలానోళ్ళకి హెల్ప్ చేయాలంటే మొత్తం ఇట్లా క్యూ కట్టి నాకు పైసలు పంపిస్తారు తెలుసా. నేను లైవ్లో నేను ఫోన్ పే చేస్తా అందరికి లెక్కలు చూపించి. అయినా కానీ కొన్ని కుక్కలు నన్ను బదనాం చేసినాయి. నన్ను సిగ్గులేని కుక్కలు, శరం లేని కుక్కలు అవి. కడుపుకు అన్నం తింటున్నాయో గడ్డి తింటున్నాయో తెలియదు, బ్యాంకు డీటెయిల్స్ మొత్తం నేను ముందు పెడతా అని చెప్పిన శరం తప్పిన కుక్కలకి. ఎందుకంటే నేను ఇల్లే ₹1 అంత నమ్మకం నాకు ఉంది. కానీ ఈ కుక్కలతోటి మనం ఎందుకని డాక్టర్ సత్యనారాయణ సార్ ఉండి, వద్దు శారద గారు బురదల మనం రాయేస్తే మన మీద పడుతుంది, వదిలేసాడు కుక్కలేవని అంటే నేను వదిలేసిన రా. లేకపోతే ఒక్కొక్కరి తాట తీస్తుంటే నేను సోషల్ మీడియాలో లైవ్లో పెట్టి తాట తీస్తుంటే ఒక్కొక్కరికి ఏమనుకున్నావురా నువ్వు? చెప్పు తెగుద్ది నాకు కొడక. నువ్వు నాకు చెప్తున్నావు సమ్మక్క జాతర ఏంది తెలుసా నీకని. ఏళ్ళ నుండి రా పుట్టిన కాన్న పుట్టుకే సమ్మక్కరా. నా పుట్టుకనే సమ్మక్క. నేను పుట్టినాక 3 రోజులకు అమ్మవారు వచ్చింది. అందుకే నా పేరు శారద కాదు, శారదా దేవి నా పేరు, అమ్మవారి పేరు. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక మంచి చెప్పినాం, ప్రజలు అవస్థ పడుతున్నారు, క్యూ లైన్ ఇట్లా పెట్టండి, ప్రసాదం తయారు చేసి ప్రజలకు పెట్టండి అని అడిగినా. తప్పేం మాట్లాడలేదే నేను.
చెప్పు తగ్గుతున్నా కొడక, ఎవరికి పెడుతున్న కామెంట్ అనేది చూసుకొని పెట్టు. ఏమనుకుంటున్నావు? ఇంటికి వచ్చిదంతా, ఉట్టికి కూడా కాదు, ఇంటికి వచ్చిదంతా నేను.